ఒకప్పుడు సినీ రంగంలో ఆమె టాప్ హీరోయిన్. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. 3 నెలల పసిపాపతో నటించడానికి సినిమా సెట్స్ కు వచ్చింది. సహజమైన నటనతో ప్రేక్షకులు కట్టపడేసింది. ఆమె నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించి మెప్పించారు. దశాబ్దాల సినీ ప్రయాణంలో పద్మశ్రీ సహా అనేక అవార్డులు గెలుచుకున్నారు. షావుకార్ జానకి ఆమె సినీ ప్రయాణం ఎంతో మంది గర్వకారణం. 1931లో విలీనమైన మద్రాసు ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లాలో జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆమె ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ గా పనిచేశారు. 15 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత నటనపై ఆసక్తితో 3 నెలల పసిబిడ్డతో సినీ రంగంలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి దివంగత నటుడు ఎన్టీఆర్ సరసన షావుకార్ సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టారు. 1940లో విడుదలైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. దీంతో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి రాసిన కులకో జుందు చిత్రంలో జానకి నటించారు. అలాగే జయలలిత, ఎంజీఆర్ తో కలిసి ఓ సినిమాలో నటించారు. ఒకప్పటి అగ్ర హీరోలతో కలిసి నటించారు. హీరోయిన్ గా వెలుగెలిగిన షావుకార్ జానకి ఆ తర్వాత వయసు తగ్గినట్లుగా సహాయ పాత్రలు పోషించారు. గత 70 ఏళ్లుగా అనేక చిత్రాలు నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలో అనేక చిత్రాలు నటించారు. షావుకార్ జానకి తమిళనాడులో 3 ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత. 1968లో అన్నా నుంచి కళాయి మామని అవార్డు అందుకున్నారు. ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు. లైక్, సబ్స్క్రైబ్